జీహెచ్ఎంసీ చట్టానికి సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ 1955 చట్టానికి ప్రత్యామ్నాయంగా క్యూర్ బిల్లును అందుబాటులోకి తీసుకురానుంది సర్కార్. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు పేరుతో ముసాయిదా ఏర్పాటు చేసింది. ఈ బిల్లు ప్రకారం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు ఒకే పాలన చట్టం వర్తించనుంది. 3 కార్పొరేషన్లకు సమగ్ర డిజిటల్ పోర్టల్తో పాటు ఒకే విధమైన సమీకృత యుటిలిటీ బిల్లు ఉండనుంది. దీనిపై సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. అంతేకాదు క్యూర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు అధికారులు. జీహెచ్ఎంసీ 1955 చట్టానికి ప్రత్యామ్నాయంగా క్యూర్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు పేరుతో ముసాయిదాను సిద్ధం చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్, అంటే హైదరాబాద్ పాలన మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చేంజ్ కానుంది. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చారు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాన్ని. ఆ తర్వాత 3 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం ఆ చట్టం మొత్తం జీహెచ్ఎంసీ చట్టం 1955 ఆయా సందర్భాల్లో అవసరాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి జనాభా, అంటే అప్పుడు 15 లక్షల జనాభా ఉన్నప్పుడు ఈ చట్టం ఏర్పాటైంది. ఇప్పుడు 1,30,00,000 వరకు ఈ జనాభా ఉంది. కాబట్టి ఆ జనాభాకు అనుగుణంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకునే విధంగా ఈ చట్టంలో అనేక అంశాలను రూపకల్పన చేయాలని డిసైడ్ చేశారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రభుత్వం భావిస్తుంది. అక్కడి వరకు ప్రత్యేక పాలనా విధానం ఉండాలి. ఇదంతా కూడా మొత్తం సిటీ పాలనను తలపించేలా, అదేవిధంగా అందుకు అనుగుణంగా భవిష్యత్తులో రూపొందించేటువంటి ప్రణాళికలు, అదేవిధంగా అమలు చేసేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒకే విధమైనటువంటి పద్ధతిలో ఉండాలి. ఇటు జీహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఒకే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండేటువంటి ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, దానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా ఏర్పాటు చేయాలి అనేది అధికారులు అంటే ఈ ముసాయిదా చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. అంటే భవన నిర్మాణ అనుమతుల్లో మరింత సరళతరం చేసేలా, అంటే ఆ నిబంధనలకు అనుగుణంగా ఒకసారి అప్లై చేసిన తర్వాత ఇన్ టైంలో అధికారులు స్పందించకుంటే అది డీమ్డ్ టు అప్రూవల్, అంటే అది అనుమతి వచ్చినట్టుగా భావించి వాళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి, అంటే జీహెచ్ఎంసీ కానీ సైబరాబాద్ కానీ ఈ కార్పొరేషన్లకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఆస్తి పన్ను. ఈ ఆస్తి పన్ను మొన్నటి వరకు రెంటల్ వాల్యూగా, అంటే ఏడాదికి ఈ ఒక ఇంటికి లేదా ఒక నివాసానికి ఎంత రెంట్ వస్తుంది అనేటువంటి అంశాల ఆధారంగా ఆస్తి పన్ను డిసైడ్ అయ్యేది. అయితే ఇలాంటివి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. రాజకీయ నేపథ్యంలో కొన్ని పార్టీలు ఒక్కొక్కసారి ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూ, అంటే మార్కెట్ రేట్ ఏదైతే ల్యాండ్ వాల్యూ ఉంటుందో, రిజిస్టర్ వాల్యూ, ఆ వాల్యూ ఆధారంగానే ఆ పన్నులను డిసైడ్ చేశారు. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఈ విధమైనటువంటి అమల్లో ఉన్నాయి, పన్ను విధానం అమల్లో ఉంది. అయితే జీహెచ్ఎంసీలో మాత్రం అది లేదు. ఇప్పుడు ఈ చట్టానికి మార్పులు తీసుకొస్తున్నారు కాబట్టి సెంట్రల్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ఆ విధమైనటువంటి విధానం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే పన్నులో సమగ్రమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ జారీ విషయంలో ఒకే విధానం ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఈ విధంగా అనేక అంశాల్లో ఒకే విధానం ఉండే విధంగా ప్లాన్ చేసినటువంటి అధికారులు మనకు ముఖ్యంగా చూస్తే కొన్ని అంశాలకు సంబంధించి ఈ ట్యాక్స్తో పాటు అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఆస్తులకు సమగ్రంగా ఒక నెంబర్ లేదు, కేవలం ఇంటి నెంబర్ పైన ఒక ఆస్తి ఉంటుంది, అది కరెక్ట్గా ఉండట్లేదు, అది ఎక్కడుందో దొరకనటువంటి పరిస్థితి. కానీ సమగ్రంగా ఒక ఆస్తి పన్ను చెల్లించేటువంటి వాళ్ళకు ఒక నెంబర్ ఇవ్వాలి. దాని ఆధారంగా ఆ అడ్రస్ గుర్తించడం కోసం కూడా కొంచెం ప్లాన్ చేయాలనేది నిర్ణయించారు. అంతేకాకుండా చాలామంది రెగ్యులర్గా ట్యాక్స్ చెల్లిస్తుంటారు, కొద్దిమంది మాత్రం చెల్లించరు. అలాంటి నేపథ్యంలో రెగ్యులర్గా చెల్లించే వాళ్లకు రాయితీలు ఇవ్వాలనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇక మనం చూస్తే
కొన్ని యుటిలిటీస్ నిర్మాణం అంటే భూగర్భ డ్రైనేజీలు నిర్మించడం, భూగర్భంలో ఉండేటువంటి యుటిలిటీ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అంటే ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్లో ఆ విధమైనటువంటి మౌలిక వసతుల రూపకల్పన కోసం చట్టంలోనే దీన్ని తీసుకురావడం వల్ల తప్పనిసరిగా ఆయా మార్గాల్లో ఈ విధమైనటువంటి పద్ధతులు పాటించాలనేది ప్రధానంగా శానిటేషన్ అంశానికి సంబంధించి మాన్యువల్ స్కావెంజర్ పనులన్నింటినీ కూడా నియంత్రించింది కేంద్ర ప్రభుత్వం, నిర్మూలించింది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్లకు పని వసతులు కల్పించాలి. ఈ విధమైనటువంటి అనేక మార్పులను రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో తీసుకురానుంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.